శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది వీళ్ళకి అందించాలన్న ఉద్దేశంతోని ఈ యొక్క రైతు వేదికల ద్వారా, దేని ద్వారా? రైతు వేదికల ద్వారా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2601 రైతు వేదికలు, రైతు కేంద్రాలు, అంటే రైతులకి సంబంధించిన ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ, వాళ్ళకున్న సవాళ్ళు కానీ, రైతులకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏమైనా ఉంటే ఆ రైతు వేదికల ద్వారా వీళ్ళు పరిష్కరించుకోవడం అని జరుగుతుంది. అలా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని రైతు వేదికలు అనేది నిర్మించడం జరిగింది క్లస్టర్ స్థాయిలో, క్లస్టర్ లెవెల్లో. అండ్ పట్టణ ప్రాంతాల్లో కూడా కొన్ని రైతు వేదికలు అనేది నిర్మించడం జరిగింది. సో రైతుకు ఉన్న అంటే విత్తనం నాటిన దగ్గర నుంచి ఓకేనా మార్కెటింగ్కి చేయబోయే వరకు చూసుకుంటే వాళ్ళకు అనేకమైన సమస్యలు అనేది కలిగి ఉంటాయి కాబట్టి సో గుంపుగా బృందంగా ఆ సమస్యలు అనేది వాళ్ళకి పరిష్కార మార్గంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క వ్యవసాయ అధికారులు ప్లస్ రైతు యొక్క సంఘాలు, రైతు యొక్క బృందాలు అందరు కలిసి కూర్చొని చర్చించుకొని డిబేట్ చేసి దానికి ఆ యొక్క సమస్యకి పరిష్కార మార్గంగా ఈ రైతు వేదికలు అనేది పనిచేస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్షేత్రస్థాయి సమస్యలు ఏదైతే ఉన్నాయో, గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఏదైతున్నాయో రైతుకి సంబంధించినది ఒక పరిష్కార వేదికగా ఈ యొక్క రైతు నేస్తం అనేది పనిచేస్తుంది.